అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేమ కలలు 5వ భాగం. అంజలిను తల్లి రోహిణిను ఇల్లు ఖాళీ చేసి హరికృష్ణతో వెళ్తున్నారనే వార్త సుధీర్కు చేరింది. అతని మనసులో పలు రకాల ఆలోచన అలలు. తన ప్రేమ గెలుస్తుందని కొంచెంగా నమ్మకం తలెత్తింది. ఒకవేళ అంజలి వాళ్ళ నాన్నకు నేను నచ్చితే ఆమె నాకు దొరికే ఛాన్స్ ఉంది కదా అని అతని మనసు లెక్క వేసింది. ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనే తహతహతో ఎలాగైనా ఆమెను ఒకసారి కలిసి మాట్లాడలేమా అని అల్లాడిపోయాడు. మర్యాద నిమిత్తం రోహిణిని ఇంటికి వెళ్ళి చూశాడు. ఆమె నుదురు చిట్లింది. ఏమిటయ్యా, ఏంటిలా వచ్చావు? అంజలి నిన్ను చూడదు, మొహం మీద కొట్టినట్టు చెప్పింది. లేదంటీ, నేను అంజలి కోసం రాలేదు. ఇల్లు ఖాళీ చేయబోతున్నారని నిర్మల ఆంటీ చెప్పింది. కానీ మీరు నా దగ్గర ఏమీ చెప్పలేదు. అందుకే ఏమిటి వివరం అని అడిగి తెలుసుకుందామని వచ్చాను. రోహిణి గొంతు మాట ఒక్కసారిగా మారిపోయింది. అవును బాబు, నువ్వు మాకు కరెక్ట్ సమయంలో ఇల్లు ఇచ్చావు. లేకపోతే మా గతి ఏమయ్యేదో. నువ్వు సాధారణ మనిషిగా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. కానీ అంజలి పేరు చెప్పుకుంటూ వస్తే అనుమతించను. ఆమె కూడా నన్ను కాదని ఏమీ చెయ్యదు. నేను అలాంటి వాణ్ణి కాదు. ఇప్పుడు కూడా మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగి వెళ్ళటానికి వచ్చాను. మీరెప్పుడు ఖాళీ చేస్తున్నారు? రేపు. వాళ్ళ నాన్న వచ్చి మమ్మల్ని ఆయనతో తీసుకువెళ్తారని చెప్పారు. అలాగా, చాలా సంతోషం. మీరు ఖాళీ చేసిన తర్వాత ఇల్లు తాళం వేసి తాళం చెవి నిర్మల ఆంటీ దగ్గర ఇచ్చేయండి. నేను తీసుకుంటాను. ఏదైనా సహాయం కావాలనుకుంటే సందేహించకుండా అడగండి అని చెప్పి వచ్చేశాడు. గుండె వేగంగా కొట్టుకుంది. నేనేమంత పెద్ద తప్పు చేశాను? ఎందుకిలా కుక్కను తరిమినట్టు తరమాలి? ఇన్ని రోజుల పరిచయానికైనా అంజలి నాన్నను నాకు పరిచయం చేయొచ్చు కదా. కృతజ్ఞతాభావం లేని జన్మలు. నేనేమైనా అంజలిని ఎత్తుకున్నా వెళ్ళబోతాను. ఆమె మాత్రం తక్కువ ఏమిటి? మేము ఖాళీ చేయబోతాము, ఏదైనా మాట్లాడాలా, ఇదే నా నెంబర్ అని చెప్పి ఇచ్చిందా? నువ్వు మాత్రమే ఆమెను తలుచుకుని కరిగిపోతున్నావు. ఆమెకు నీ జ్ఞాపకమే లేదు. ఏవేవో ఆలోచించుకుంటూ చెట్టు కింద నిలబడున్నాడు. ఏమయ్యా సుధీర్, నీ అంజలి ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుందే. గొంతు విని తల తిప్పి చూశాడు. నిర్మల ఆంటీ చేతిలో కూరగాయల సంచితో నిలబడింది. ఆంటీ, ఏమిటి తమ్ముడు ఆలోచిస్తున్నావు? నువ్వు అంజలిను ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలిసే అన్నది నొక్కి చెప్తూ ముఖం వాడిపోయినట్టు మౌనంగా నిలబడ్డాడు. చాలా సంవత్సరాల తర్వాత రోహిణి యొక్క భర్త వచ్చారు. అంజలి వాళ్ళ అమ్మ. ఆయనతో ఉండటమే న్యాయం. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటా ఆంటీ? ఇన్ని రోజులు లేని నాన్న ఇప్పుడు సడన్గా ఎక్కడి నుంచి మొలకెత్తారు? అంజలి నన్ను ఇష్టపడుతుందని మీరు మాత్రమే చెప్తున్నారు. కానీ ఆమె నాతో ఒక్క ముక్క కూడా దీని గురించి చెప్పలేదే. ఇప్పుడు కూడా నేను వాళ్ళింటికి వెళ్ళాను. అంజలి వాళ్ళ అమ్మ నన్ను కొట్టి తరిమినట్టు తరిమింది. ఎందుకులా చేస్తున్నావని వాళ్ళ అమ్మను అంజలి అడగనే లేదే. అంతెందుకు, బయటకే రాలేదు. ఇప్పుడు అంజలి ఇంట్లో లేదబ్బాయి, స్కూల్కి వెళ్ళింది. ఉద్యోగానికి రాజీనామా చేయడానికే. దానికేమన్నా పిచ్చా? మంచి ఉద్యోగాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? నీకు విషయమే తెలియదా? ఆమె తండ్రి పెద్ద ఆస్తిపరుడిగా తిరిగి వచ్చాడు. రోహిణికి అంజలికి మంచి కాలం వచ్చినట్టే అనుకో. సంతోషపడనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుకుంది అతన్ని. ఓ, అందుకేనా అంజలి వాళ్ళ అమ్మ కళ్లకు నేను కనిపించలేదు? ఇక పెద్ద డబ్బు గల అల్లుడిని చూస్తారు. ఈ పేద సుధీర్ జ్ఞాపకం ఎవరికి ఉండబోతుంది? అలా చెప్పకు నాయనా. అంజలి నిన్ను మర్చిపోలేదు. పాపం, ఆమె 2 తలకాయలు ఉన్న చీమలాగా కొట్టుకుంటుంది. ఒక పక్క నువ్వు, ఇంకో పక్క వాళ్ళమ్మ. అంజలి ఏం చేస్తుంది చెప్పు? ఏమాంటీ, నాకేం తక్కువ? నేను అనాథనే, ఒప్పుకుంటాను. పెద్ద ఆస్తిపరుణ్ణి కాదు. కానీ నా దగ్గర శ్రమ ఉందే. చదువుకొనున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి? తమ్ముడు, నిన్ను ఎవరయ్యా తక్కువ చేసి చెప్పగలరు? నాలాంటి ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన వాడివే నువ్వు. నిన్ను వద్దని చెప్పగలదా? చెప్పేశారే, నన్ను దూరంగా విసిరేసి అంజలి వెళ్ళిపోతుందాంటీ. నేనేం చేయగలిగాను? ఆమెను ఆపగలిగానా? నీతో చెప్పకూడదనే అనుకున్నాను. చెప్పే తీరాలి కాబోలు. సుధీర్, రోహిణి నిన్ను వద్దని చెప్పడానికి కారణం నువ్వు ఇష్టం లేక కాదు. ఇంకా చెప్పాలంటే ఆమె నీ మీద చాలా మర్యాద పెట్టుకుంది. కానీ ఆమెకు ఏర్పడ్డ చేదు అనుభవాల వలన తప్పుగా నిర్ణయం తీసుకుంది. నాకు అర్థం కాలేదు, చెప్తాను అన్న ఆమె రోహిణి యొక్క పూర్తి కథ చెప్పింది. అందువల్లనే ఆమెకు ఎవరైనా ప్రేమ అని చెప్తే అనుమానపడుతుంది. తన జీవితంలాగానే తన కూతురు జీవితము నాశనమైపోకూడదని అనుకుంటుంది. అది తప్ప? చెప్పు బాబు. లేదాంటీ, నేనే వాళ్ళను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏది ఏమైనా సరే అంజలి బాగుంటే చాలు. నీకు చాలా గొప్ప మనసు బాబు. నేను పలు విషయాల గురించి ఆలోచించే వాళ్ళను హరికృష్ణతో వెళ్ళమన్నాను. ఆ మనిషి వీళ్ళను బాగా చూసుకుంటే రోజులవుతున్న కొద్దీ రోహిణి మనసులో ప్రేమ మీదున్న చెడు అభిప్రాయం కొంచెం కొంచెం తగ్గవచ్చు కదా. ఆ సమయం చూసి మనం వెళ్ళి అంజలిని అడుగుదాం. అప్పుడు కాదనే ఛాన్సే లేదు. లేదాంటీ, మీరు ఆ మాట వదిలేయండి. ఇక మీదట అంజలి నాకు లేదు. వెళ్ళండి ఆంటీ, మీ చెల్లెలు కూరల కోసం కాచుకుని ఉంటుంది.
నా వల్ల మీ భోజనాలు ఆలస్యం అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నడవసాగాడు. ఆంటీ కాయగూరల సంచిని రుక్మిణి దగ్గర ఇచ్చేసి కరివేపాకు కోయడానికి వెళ్తుండగా స్కూల్ నుండి వస్తుంది అంజలి. ఏమ్మాయ్ కొంచెం ఆగు అన్నది. ఏమిటాంటీ, నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? డబ్బు వచ్చిన తర్వాత పాత ప్రేమను మర్చిపోయావా? ఎందుకు సుధీర్ని చూడలేదు? కళ్ళల్లో గిర్రులు నీళ్లు తిరుగుతుంటే ఆంటీని చూసింది అంజలి. ఏమిటాంటీ, మాతో ఉంటూ అన్నీ చూసిన మీరు నన్ను అలా అడగటం న్యాయమేనా? నేను అతన్ని చూస్తే కృంగిపోతాను. అన్నిటినీ అవతల పారేసి అతనితో వెళ్ళిపోతాను. కష్టపడి మనసును అణిచిపెట్టుకున్నాను తెలుసా? సరిసరి ఏడవకు. నేను తెలియక అడిగాను. ఇంతకు ముందే చూశాను. పాపం చాలా బాధపడ్డాడు. నువ్వు అతన్ని చూడలేదని బాగా ఫీల్ అయ్యాడు. మీ నాన్న దగ్గరకు వెళ్ళిపోతావు కదా, ఇక ఇక్కడికి వస్తావా? ఒకసారి అతన్ని కలిసి మాట్లాడమ్మా, కొంచెం రిలాక్స్గా ఉంటాడు. ఏమంటావ్ అన్న ఆంటీ దగ్గర సరేనన్నట్టు తల ఊపింది. నువ్విక్కడే నిలబడు, నేను అతన్ని రమ్మంటాను అన్న నిర్మల కరివేపాకుతో వెళ్ళిపోయింది. 2 నిమిషాల్లో సుధీర్తో తిరిగి వచ్చింది. అంజలిని చూసిన వెంటనే అతని కాళ్ళు ఆగిపోయినాయి. చిన్నపిల్లలు ఏదో మాట్లాడుకుంటారు, మధ్యలో నేనెందుకు అడ్డుగా అనుకున్న ఆంటీ లోపలికి వెళ్ళింది. సుధీర్ అంజలి దగ్గరకు వచ్చాడు. చాలా సంతోషం అంజలి, మీ నాన్న వచ్చేశారటగా. ఇక నీకు మంచి రోజులే. సుధీర్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రస్తుతం నా పరిస్థితి అలా ఉంది. మా అమ్మ కోసమే మిమ్మల్ని వదిలి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాను. నేను మా అమ్మకు ప్రామిస్ చేశాను. నన్ను క్షమించండి ప్లీజ్. అన్నీ తెలుసు ఆంటీ చెప్పింది. పాపం మీ అమ్మ, ఆమెకు జీవితంలో ఉన్న ఒకే ఒక పట్టు నువ్వు మాత్రమే. నువ్వు ఆమెను మోసం చేస్తే ఆమె తట్టుకోలేదు. ఇప్పటికే ఆమె చాలా బలహీనంగా ఉంది. పర్వాలేదు, అన్ని ప్రేమలు విజయవంతం అవుతున్నాయా? సుధీర్, మిమ్మల్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది. మీరు బాగుంటారు అన్నది అంజలి ఏడుపు స్వరంతో. నేను అందుకోసం పిలవలేదు. నువ్వు ఉద్యోగం వదిలేసావుటగా. మీకెవరు చెప్పారు? నాన్న చెప్పారు ఉద్యోగం మానేయమని. ఆయనకి వ్యాపారం బాగా లాభకరంగా పోతుందట. ఇంకా పనిచేసి కష్టపడకు అని చెప్పారు. ఉండని, నేను వద్దని చెప్పడం లేదు. అందుకని నువ్వు చదువుకున్న చదువుని వేస్ట్ చేయబోతావా? బీఎడ్ చదువు వదిలేసి వెళ్ళబోతావా? లేదు, అది కంటిన్యూ చేయబోతాను. మొదట అమ్మ ఆరోగ్యం బాగా మెరుగుపడాలి. మిగతావన్నీ తర్వాతే. ఎక్కడికి వెళ్తున్నారు? మౌలాలీలో ఇల్లు, కానీ మమ్మల్ని పిలుచుకుని ఊటీ టూర్ వెళ్ళబోతున్నారు. అక్కడ 15 రోజులు ఉండబోతాము. ఆ తర్వాతే తిరిగి వస్తాము. వచ్చే సోమవారం ఊటీకి బయలుదేరాలని చెప్పారు. చాలా మంచిది అంజలి. ఏమిట్రా ఇతను ఇలా చెప్తున్నాడే అనుకోకు. మీ నాన్నను ఒక్కసారిగా నమ్మకండి. అమ్మని ఎప్పుడు నీ చూపులోనే ఉంచుకో. మీ నాన్న ఏదైనా టెన్షన్ పడేలాంటి విషయాన్ని అమ్మకు చెప్పి ఆ తర్వాత అమ్మకు బీపీ ఎక్కువైతే ఆ తర్వాత ఆమెను కాపాడటమే కష్టమవుతుందని డాక్టర్ చెప్పింది జ్ఞాపకం ఉందిగా? అవును, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, నువ్వు తొందరపడి ఉద్యోగం మానేసి ఉండకూడదని అనిపిస్తుంది. లేదు సుధీర్, నేను ఉద్యోగాన్ని వదల్లేదు. నాకు తొందరపడకూడదని అనిపించింది. అందువల్ల 6 నెలలు సెలవు తీసుకున్నాను. ఏదైనా దాని తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అనుకున్నాను. మంచి నిర్ణయం అంజలి. ఎక్కడికి వెళ్ళినా నీకొక స్నేహితుడు ఉన్నానని గుర్తుంచుకో. ఏ సహాయం కావాలన్నా సంశయించకుండా నా దగ్గర అడుగు అన్న అతను ఆమెకు వీడ్కోలు చెప్పాడు. అంజలి, నాన్న వచ్చారు. చాలా సరదా మనిషిలాగా ఉన్నారు. అందరితోనూ కలగలుపుగా మాట్లాడారు. సామాన్లన్నీ బండిలోకి ఎక్కించారు. తాళం చెవి తీసుకునేటప్పుడు కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంది నిర్మల ఆంటీ. మమ్మల్ని మర్చిపోకు రోహిణి. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అంటూ వీడ్కోలు చెప్పింది. అంజలి కళ్ళు సుధీర్ కళ్ళు కలుసుకుని బయటపడ్డాయి. చాలా మాట్లాడాలి అనుకుంది, కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బరువెక్కిన మనసులో నుండి మాటలు రాలేదు. కారు బయలుదేరింది. అణిచిపెట్టుకున్న కన్నీరు బయటకు వెళ్ళిపోతాను అని భయపెడుతుంది. పెదవులను గట్టిగా అదిమి పట్టుకుని ఊరికినే తల ఆడించి బయలుదేరింది. రోహిణి ఏం మాట్లాడలేదు. కారు బయటి గేటును దాటేటప్పుడు ప్రాణం తన్ను వదిలి వెళ్ళిపోతుందని మనసు భావించగా ఆవేదనతో నిలబడున్నాడు సుధీర్. ఊటికి వచ్చి 5 రోజులు గడిచినాయి. వాళ్ళు బస చేసింది అందమైన హోటల్. అందులో గడ్డి నేల మీద వేసున్న బెంచ్ మీద కూర్చుని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసింది అంజలి. సూది ఆకుల చెట్లు, తడుముకు వెళ్తున్న మేఘాలు అంటూ ప్రతిదీ కవిత్వంలా ఉన్నది. కానీ మనసులోనే ఇంతకు ముందున్న ఉత్సాహం లేదు. దేనినో పోగొట్టుకున్నట్టు అనిపించింది. అంజలి అలా సుధీర్ జ్ఞాపకాలతో ఉన్నదనుకుంటే తల్లి రోహిణి కూడా అలాగే ఉన్నట్టు అనిపించింది. ఏ కారణం చేతనో నాన్న అని పిలిచి ఆయనతో ప్రేమగా ఉండలేకపోయింది. ఊటీలో చాలా చోట్లకు తీసుకువెళ్లారు. సరస్సులో పడవ ప్రయాణం చేసేటప్పుడు కానీ, సూది ఆకుల చెట్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు కానీ ఎందుకనో ఒక కుటుంబంగా వచ్చినట్టు ఆమెకు అనిపించలేదు. అమ్మ వచ్చి పక్కన కూర్చుంది. అంజలి, ఇక్కడ ఎక్కువ చలివేస్తుంది కదా? అవును. ఎందుకలా? ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా అలా మొహం పెట్టుకుని కూర్చున్నావు. నా మొహమే అంతేనమ్మా. అంజలి, ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? ఏమీ లేదమ్మా, మీరు ఉత్సాహంగా ఉన్నారు కదా, నాకు అది చాలు. మౌనం వహించింది రోహిణి.
ముందులాగే ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. కళ్ళకు కనబడిన తెర మధ్యలో అడ్డుపడ్డట్టు అనిపించింది. రోజులు గడిచిన కొద్దీ సరిపోతుందిలా అనుకుంది. మరుసటి రోజు పొద్దున్న అడావిడి పడుతూ వచ్చిన నాన్న, మనం ఇప్పుడే ఊరికి తిరిగి వెళ్తున్నాం అని చెప్పి తొందరగా హోటల్ ఖాళీ చేసి బయలుదేరాము. ఆయన మొహం కొంచెం సీరియస్గా ఉన్నది. ఏమిటి విషయం అని వీళ్ళు అడగలేదు, ఆయన చెప్పలేదు. ఇంటికి వచ్చేశారు. రోహిణి, నువ్వు షాక్ అయ్యే విషయం ఒకటి చెప్పబోతాను. మనసును దృఢపరుచుకో అన్నారు. అంజలి అదిరిపడ్డది. ఏం బాంబు వేయబోతారో తెలియటం లేదే. తనలోనే అనుకున్న అంజలి తండ్రి దగ్గరగా వెళ్ళి నిలబడి, అమ్మ ఏ విధమైన షాకును భరించలేదు. ఇది మీకు ఇదివరకే చెప్పేశాను. అలాంటప్పుడు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నది కోపంగా. నువ్వు చెప్పింది న్యాయమేనమ్మా, కానీ నేను ఈ విషయాన్ని ఆమెతో చెప్పలేదనుకో, అది చాలా పెద్ద తప్పు అవుతుందే. అప్పుడు నా మీదే కదా ఆ తప్పు కూడా పడుతుంది. అందువలన చెప్పేస్తాను. నువ్వు మీ అమ్మ పక్కనే ఉండు. వినడానికి రెడీ అయింది. రోహిణి, మీ నాన్న బాపిరాజు చనిపోయారట. ఆయన సీరియస్గా ఉన్నారని నాకు సమాచారం వచ్చింది. అందుకనే వెంటనే మిమ్మల్ని తీసుకుని వచ్చేశాను. ఈరోజు పొద్దున్న ఆయన చనిపోయారట అన్నారు. మా నాన్న చనిపోయారా? ఎలా? ఏం జరిగింది? మీకెవరు చెప్పారు? మీ నాన్నగారి ఆఫీసులో పనిచేస్తున్న ఒకడు నాకు తెలుసు. అతనే ఫోన్ చేసి చెప్పాడు. ఆయనకు వయసు అయింది కదా. నేను ఆయన్ని చూడాలి. ఇన్ని సంవత్సరాలు చూడకుండానే ఉండిపోయాను. ఆయన నన్ను క్షమించలేదు. చచ్చిపోయిన తర్వాతైనా ఆయన శరీరాన్ని చివరిగా ఒకసారి చూసొస్తాను. నన్ను తీసుకువెళ్ళండి. అమ్మా, అక్కడికంతా నువ్వు వెళ్ళొద్దు. అక్కడ మిమ్మల్ని అవమానపరుస్తారు. అది చూస్తూ నేను మౌనంగా ఉండలేను అన్నది అంజలి. మీ ఇంట్లోనే ఉంచారట. పెద్ద వ్యాపారవేత్త కదా, అందువల్ల టీవీ ఛానల్స్ నుండి మనుషులు వచ్చుంటారు. అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదు అన్నది అంజలి గట్టిగా. నువ్వు కామ్గా ఉండమ్మాయి. లోకం తెలియని పిల్లవి. పాపం మీ అమ్మ చూడాలని ఆశపడుతుంది. నేను ఆవిడ్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నా. బయలుదేరండి, వెళ్ళి వచ్చేద్దాం. అంజలి ఎందుకండి? మనల్ని లోపలికి పంపుతారో పంపరో. వాళ్ళ తాతయ్యను అంజలి కూడా చూడని. మనల్ని ఎలా లోపలికి పంపరో చూస్తాను. నీకు హక్కు ఉంది. అది వాళ్ళు కాదనలేరు అన్నతను వాళ్ళను బయలుదేరమని బలవంతం చేశాడు. అమ్మ చూడాలని ఇష్టపడటానికి ఆశపడుతున్నా ఆమె ఆత్మగౌరవం ఆమెను వద్దు అని చెప్పడాన్ని అర్థం చేసుకుంది. కానీ నాన్న వదల్లేదు. ముగ్గురు చిన్న కారులో వెళ్ళి దిగారు. దగ్గర 25 సంవత్సరాల తర్వాత తన పుట్టింట్లోకి అడుగుపెట్టింది రోహిణి. వార్త ఇంకా బయటకు పూర్తిగా వెళ్ళకపోవడం వలనో ఏమో పెద్దగా జనం లేరు. ఒక ఆయన మాత్రమే వచ్చారు. దడదడమని కొట్టుకుంటున్న గుండెను నొక్కి పట్టుకుని ఇంటి లోపలికి వెళ్ళింది. ఎందులోనూ మార్పు లేదు. హాల్లో నాన్నగారి దేహంను ఒక గాజు పెట్టెలో ఉంచారు. కాళ్ళ దగ్గర కొన్ని పూలమాలలు, పూల వలయాలు ఉన్నాయి. మొహం చూసిన వెంటనే ఏడుపు పొంగుకు వచ్చింది. నాన్న, నేను రోహిణి వచ్చాను నాన్న. చివరి వరకు నన్ను చూడకుండానే ఉండిపోయారే. నా జ్ఞాపకం మీకు రానే లేదా? మీరు నన్ను క్షమించనే లేదా అంటూ బోర్న ఏడ్చింది. అంజలి సైలెంట్గా పక్కన నిలబడింది. అమ్మ ఏడుస్తూ తన దుఃఖాన్ని చల్లార్చుకొని అని మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. హరికృష్ణ రాణి కన్నీటిని తుడుచుకుంటూ నటించాడు. గొంతు విని ఇద్దరు సహోదరులు లోపల నుండి వచ్చారు. వాళ్ళని చూసింది రోహిణి. జగనన్నయ్య, నరసన్నయ్య, నన్ను గుర్తుపట్టారా? నేను మీ చెల్లెలు రోహిణిని అన్నది వణుకుతున్న కంఠంతో. రోహిణి, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇదెవరు అన్నాడు జగన్నాథం అంజలిని చూపిస్తూ. ఏంటన్నయ్య అలా అడిగావు? ఇది నా కూతురు అంజలి, అంజలిదేవి అని మన అమ్మ పేరు పెట్టాను. పెద్దన్నయ్య దగ్గరకు వచ్చి అంజలి తల మీద చేతులు వేసి తన ప్రేమను చూపించాడు. ఆమెకి ఏం మాట్లాడాలో తెలియలేదు. అన్నయ్య, నాన్నకి ఏమైంది? ఏమీ లేదమ్మా, వయసు 82 దాటింది కదా, నిద్రలోనే పోయారు. అదొచ్చి అన్నయ్య, నాన్న ఎప్పుడైనా నా గురించి అడిగారా? ఇద్దరు అన్నయ్యలు లేదని తల ఊపారు. లేదు రోహిణి, చివరి వరకు ఆయన వైరాగ్యంగానే బ్రతికారు. కానీ ఆయన మనసులో నీ జ్ఞాపకాలు ఎప్పుడూ ఉండేవి. మాకు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు సరి, పిల్లలు పుట్టినప్పుడు సరి అందరితో సంతోషంగా మాట్లాడతారు. కాసేపైన తర్వాత ఒంటరిగా వెళ్ళి నిలబడేవారు. ఆయన కళ్ళు తడిసుంటాయి. పాపం, ఆయన వేదన పడిన రోజు లేదు. నేరం చేసిన కారణంగా సిగ్గుతో తల వంచుకుంది రోహిణి. అన్నయ్య, మీ పిల్లలను ఒకసారి పిలవండి, ఒకసారి చూసి వెళ్ళిపోతాను అన్నది. మనం ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో నీకు హక్కు ఉంది కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండవచ్చు అంటూ దగ్గరికి వచ్చాడు హరికృష్ణ. అన్నదమ్ములిద్దరి మొహాలు మారినాయి. ఓహో, గొడవ పెట్టుకోవడానికే వచ్చారా? నువ్వు మారనే లేదా హరికృష్ణ? ఇప్పుడు నీకేం కావాలి? ఇదిగో ఇక్కడున్నదే, ఇది మీ చెల్లెలు. మీ నాన్నకు న్యాయంగా పుట్టిన బిడ్డ. ఇప్పుడు చట్టంలో కూతుళ్లకు ఆస్తిలో సరిసమం వాటా ఉంది అనే చట్టం ఉంది. అందువల్ల ఆమె భాగం ఇవ్వండి. అదే అడగటానికే వచ్చాము. అంజలికి చీ అనిపించింది. దీనికోసమే పిలుచుకువచ్చారా? డబ్బు పిచ్చి పట్టిన మనిషి అని అనుకుంది. రోహిణి, నువ్వు చెప్పి నీ భర్త ఇలా మాట్లాడుతున్నారా లేక తానుగా మాట్లాడుతున్నాడా అనేది తెలియటం లేదు. ఏది ఏమైనా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది అన్న జగన్నాథం
తమ్ముడు వైపు తిరిగి నరసు ఆ కాగితం తీసుకురా అన్నాడు. నరసింహం లోపలికి వెళ్ళాడు. రోహిణి, నువ్వు తొందరపడి పెళ్లి చేసుకున్నావు, కానీ నాన్న దాన్ని మర్చిపోలేదు. నీ భర్త వల్ల మాకు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వస్తుందని నాన్నకప్పుడే అనిపించింది. అందువల్ల 20 సంవత్సరాలకు ముందే నిన్ను తన కూతురు కాదని రాసేసి దాన్ని రిజిస్టర్ కూడా చేయించి ఉంచారు. ఆ రిలీజ్ పత్రాన్నే తెమ్మని చెప్పాను అని చెప్పగానే పత్రంతో వచ్చాడు నరసింహం. ఇదిగో, ఇది చదివి చూడు అని ఇచ్చారు. దాని రోహిణి తీసుకునేలోపు తానే తీసుకుని అందరికీ వినబడేటట్టు గట్టిగా చదివాడు హరికృష్ణ. దాని సారాంశం ఇదే: నా కూతురు రోహిణిని నా అన్ని ఆస్తులు, నగలు, డబ్బు వీటన్నిటి నుండి తొలగించి ఉంచుతున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా ఆమెకు దేని మీద హక్కు లేదు. ఆస్తులలో నా 2 కొడుకులకే హక్కు ఉంది. వాళ్లుగా ఇష్టపడి రోహిణికి ఏదైనా ఇస్తే దాన్ని నేను అడ్డుకోవడం లేదు. ఇది నా పూర్తి మనస్సుతోనూ, పూర్తి తెలివితోనూ, పూర్తి జ్ఞానంతోనూ రాస్తున్నాను. కొంతసేపు మౌనం చోటు చేసుకుంది. ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను మన్నించలేదు, ఇప్పుడైనా నన్ను మన్నించు నాన్న అని వెక్కి వెక్కి ఏడ్చింది రోహిణి. అమ్మా, వెళ్దాంరా, చాలామంది రావటం మొదలుపెట్టారు. అందరూ మనల్ని వేడుక చూస్తున్నారు. కష్టంగా ఉంది, రామ్మా వెళ్దాం అంటూ తల్లి చేయి పుచ్చుకుంది అంజలి. రోహిణి కూడా బయలుదేరింది. ఉండు రోహిణి, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. ఏమిటది? మీ నాన్న రాసిన రిలీజ్ పత్రంలో మీ అన్నయ్యలు ఇష్టపడి నీకు ఏదైనా ఇస్తే అది నేను అడ్డుకోను అని ఉన్నదే. మీ నాన్నకు ఊరి బయట ఈశాన్య వైపు దగ్గర 4 ఎకరాల స్థలం ఉండేది. దాన్ని అడుగు, వాళ్ళు ఎవరంటారా ఏమిటి అన్నాడు హరికృష్ణ. అంతసేపు కట్టుబాటులో ఉంచుకున్న కోపం బయటకు వచ్చింది రోహిణికి. మీకు గౌరవ మర్యాదలే లేవా? నాన్న నా దగ్గరున్న కూతురనే హక్కునే తీసేశారు. ఆ తర్వాత వాళ్లకు ఏదుంటే నాకేం? నేనేమన్నా బిచ్చగత్తనే అని అనుకున్నారా? నేను మా అన్నయ్యల దగ్గర చేజాపను. నాకు ఏ ఆస్తి వద్దు, ఏమీ వద్దు. సార్, ఆమె ఏదో దుఃఖంలో మాట్లాడుతుంది, అది పెద్దగా తీసుకోకండి. మీరు దీనికి ఏమివ్వాలని ఆశపడుతున్నారో అది ఇవ్వండి అన్నాడు ఇకిలించుకుంటూ. ఓహో, దీనికోసమే వచ్చారా? ఇప్పుడు అర్థమవుతుంది మీ ఉద్దేశం. చావు ఇంట్లో కూడా డబ్బు, ఆస్తి అని అడుగుతున్నారు. మీరు మనుషులేనా? మిమ్మల్నందరినీ మార్చలేము. వెళ్ళండి బయటకు అని అరిచాడు నరసింహం. అంతకంటే ఓచుకోలేక రోహిణి, అంజలి ఇద్దరూ గబగబా బయటకు వచ్చారు. ఇంకాసేపు ఇక్కడుంటే మెడ పట్టుకుని బయటకు గెంటినా గెంటుతారు అని అనిపించి హరికృష్ణ కూడా వేరే దారి లేక వచ్చి ఎక్కిన తర్వాత కారు బయలుదేరింది.